హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై కర్రీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, లైట్గా అయితే సరిపోతుంది. అలాగే దీనికోసం 1/2 కేజీ బీన్స్ తీసుకొని బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్ ఈ విధంగా వేగిన తర్వాత బీన్స్ ముక్కల్ని వేసేసుకోవాలి. చూడండి, ఈ సైజు ముక్కలు అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా వేసిన తర్వాత ఆనియన్ అలాగే బీన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఎండుమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి, 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేయాలి. నేను పూర్తిగా ఎండుమిరపకాయలు వేయట్లేదండి, సగం కారము సగం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి వీటిని కలుపుకుందాం. చూడండి, కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి వీటిని కలుపుకుందాం. చూడండి, ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక ముక్కని గరిటెతో తుంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇంతేనండి, ఇందులో మనం ఇంకా ఏమీ యాడ్ చేయము. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న కారం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.